పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళు దగ్గర దగ్గర ఆ 10 ఏళ్లలో చాయ్ బిస్కెట్ల విలువ కూడా బీసీలు పనికిరారు. ముదిరాజు జనాభా ఎంత? 25 లక్షల పైబడి ఉంది. 25 లక్షల మంది ఉన్న ముదిరాజులలో ఒక్కరే దేశ ముఖ్యమంత్రి తెలంగాణకు పొరపాట్లు చేస్తుందా జాన్ అనేటువంటి మనకు మళ్ళీ ఒక 12 డేస్ సర్వే చేయబోతున్నారు. అది మీ ఎన్యూమరేటర్స్కి ఇచ్చేసి తెలంగాణ పోరాటంలో కానీ మలిదశ తెలంగాణ పోరాటంలో కానీ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనతోని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవి సార్ ఉన్నారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ కూడా వారు కొనసాగుతున్నారు. అయితే తెలంగాణలో బీసీ సమాజం కొంతమేర చైతన్యం ఉన్న సమాజం. ఈ చైతన్యం ఉన్న సమాజాన్ని మరింత చైతన్యవంతం చేయడం కోసం రిటైర్ అయిన తర్వాత ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకోకుండా తన జాతి ప్రయోజనాల కోసం రోడ్డెక్కి ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ బీసీ సమాజంలో తన వంతు కృషిగా చైతన్యాన్ని నింపుతున్నటువంటి చిరంజీవి సార్తో ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం. చెప్పండి, మీతో చాలా రోజులు మాట్లాడాలనుకుంటున్నా, ఇవాళ వీలైంది నాకు. సో బీసీ సమాజం తెలంగాణలో వెనుకబాటుకు గురవడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా? తెలంగాణలో బీసీ సమాజం అనేది సుమారు ఒక 51% జనాభా ఉన్నటువంటి సమాజం. కానీ రాజకీయంగా వీరికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆర్థికపరమైనటువంటి లాభాలు వీళ్ళకు చేకూరలేదు. అదేవిధంగా విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రిజర్వేషన్లు రావడానికి సుమారు ఒక 25 సంవత్సరాలు గడిచిపోయినాయి. 73లో కానీ రాలేదు. అంటే బీసీలకు అందాల్సినటువంటి ఫలితాలు, స్వాతంత్ర ఫలాలు అందలేకపోయినాయి సకాలంలో. చట్టసభల్లో వీరికి ప్రాతినిధ్యం తక్కువ ఉండడంతో, ముఖ్యంగా వీళ్ళ వాయిస్ లేకపోవడంతో అగ్రవర్ణాల వాళ్ళు తమకు అనుకూలమైనటువంటి చట్టాలు వాళ్ళు చేసుకున్నారు. బీసీలకు ఆర్థికపరమైనటువంటి లాభాలు ఏం చేకూరలే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 2017లో మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ అని ఎంబీసీల కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు. 2017లో ఏర్పాటు చేసిన తర్వాత అందులో 35 కులాలు ఉన్నాయి. చాలా అత్యంత బ్యాక్వర్డ్ క్యాస్ట్లు. ఆ 35 కులాలు ప్లస్ ఒకటి అనాథల కులం 36 కులాలు చేశారు. చేసి 2015 నుంచి 24 వరకు పేపర్ మీద 3,850 కోట్ల రూపాయల బడ్జెట్ అలొకేట్ చేశారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 19,72,00,00,000. అంటే మీరు మీ ఆఫీస్లో టీలు తాగడానికి, బిస్కెట్లు తినడానికి సంవత్సరానికి 200 కోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చు. 8 సంవత్సరాలలో మీరు చాయ్ బిస్కెట్ల విలువ కూడా బీసీలు పనికిరారు. సో అదే అగ్రవర్ణాల యొక్క పాలన అని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకొరకే బీసీలు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళు ఎదగలేకపోయింది. సో ఈరోజు ప్రధానంగా ఇది అగ్రవర్ణాల కుట్రగా భావించుదామా, లేదంటే బీసీ వర్గాల్లో లేనటువంటి చైతన్యంగా భావించవచ్చా, లేదంటే వాళ్ళ లోపల తెలియకపోవడం వల్ల ఇదంతా జరిగింది? బీసీలను అనే వాళ్ళను అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే ఒక పావులుగా వాడుకున్నాయి, వాళ్ళని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకున్నాయి. ఇవాళ బీసీల్లో చైతన్యం లేదని నేను అనను. కాకపోతే ఏంటంటే ఇవాళ బీసీలు లేకుండా తెలంగాణలో ఏ ఉద్యమం నడవాలి? 1944 నుంచి నడిచిన సాయుధ తెలంగాణ పోరాటంలో కూడా బీసీలు భాగస్వాములు ఎంతోమంది అమరులైన్లు. అదేవిధంగా తొలి దశ తెలంగాణ పోరాటంలో కానీ, మలిదశ తెలంగాణ పోరాటంలో కానీ, అదేవిధంగా మావోయిస్టు ఉద్యమాల్లో కానీ అనేక మంది బీసీ బిడ్డలు బలైనారు. కాబట్టి బీసీలలో చైతన్యం లేదని నేను అనను. కానీ బీసీలకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేకపోవడంతో వాళ్ళు రాజకీయంలోకి రాలేకపోయింది. ఇవాళ మీకు సింపుల్ ఉదాహరణ చెప్తాను రాజకీయంలో ఎట్లా ఉంటుందని. తెలంగాణలో రెడ్లు ప్లస్ కాపులు కలిపితే 14,70,000 5/2014 స్టాటిస్టిక్స్. వెల్మాసు 1,02,000 మంది. అదేవిధంగా కమ్మాసు 2,60,000. వీళ్ళ మొత్తం జనాభా కూడితే కూడా 18-19 లక్షలు రాలే. కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రెడ్డిస్ వచ్చి 43, వెల్మాస్ వచ్చి 13, కమ్మాస్ వచ్చి 4, 60 మంది. అంటే 119 మందిలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోగా మిగిలింది 88. 88లో వీళ్ళు 60 మంది ఉన్నారు. బీసీలలో 5 కులాలు ఉన్నాయి, ప్రముఖ కులాలు. ఇవాళ ముదిరాజు ఉన్నారు. ముదిరాజు జనాభా ఎంత? 25 లక్షల పైబడి ఉంది.
25 లక్షల పైబడి ఉంది. వీళ్ళది 19 లక్షలకు 60 మంది ఉన్నారు. వీళ్ళు 25 లక్షల మంది ఉన్న ముదిరాజులలో ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు అసెంబ్లీలో. మరి ఇక అంతే కదా. సో ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలన. ఇక్కడ మెజారిటీ ప్రజలకు పాలనకు అవకాశమే లేదు. సో ఎందుకంటే అవకాశాలు వాళ్ళు ఆర్థికంగా లాభపడ్డారు, అందిపుచ్చుకున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళు ముందున్నారు. సో అందుకే బీసీలు ఇవాళ కళ్ళు తెరిచారు. 100% మాకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుంటున్నారు కాబట్టి ఇవాళ బీసీల ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ అనేది మొదటి నుంచి ఒక ఉద్యమాల గడ్డ. నేను ఇంతకుముందే చెప్పాను. ఇంతకుముందు సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాలు జరిగినాయి, మావోయిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. ఇన్ని ఉద్యమాలు జరిగిన ప్లేస్లో కూడా తిరిగి మళ్ళీ మెజార్టీ ప్రజలైన బీసీలకు రాజ్యాధికారం అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇవాళ దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి రాబోయే ఎన్నికలలో బీసీలు తమ సత్తా ఏంటో చూపించుకుంటారు. బీసీ వాదం 100% ఇవాళ రాష్ట్రంలో విస్తరిస్తూ ఉంది. నెక్స్ట్ ఎన్నికల వరకు అది పెద్ద ఎత్తున విస్తరించి రాజ్యాధికారం కైవసం చేసుకునే దిశగా పోతుందని చెప్పి ఆశిస్తున్నాను. గడిచిన అంటే ప్రత్యేకంగా ఎన్నో కోరికలు ఉన్నాయి మనకు. ప్రత్యేక తెలంగాణ ఎన్నో ఆశయాలతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. సబ్బండ వర్ణాలు పాల్గొంటేనే వచ్చిన తెలంగాణ. అలాంటి తెలంగాణలో ఈ గడిచిన 10 ఏళ్లలో ఏదైతే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ రూపాంతరం చెందింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళు దగ్గర ఆ 10 ఏళ్లలో బీసీల్లో ఇంత చైతన్యవంతం కనబడలేదు ఎక్కువ. ఎందుకంటారు దాని అర్థం? అంటే అప్పుడు సర్వేలు లేవు, అప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు. ఇప్పుడు కొద్దిగా గొప్ప కాంగ్రెస్ అది నయానో భయానో గుడ్డిలో మెల్లనుకోవచ్చు, ఏదనుకోవచ్చు. మీకోసం మేము కులగణన చేస్తామని ఒక గణన చేసింది, ఒక సర్వే చేసింది. మీకోసం స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని ఒక మాట మాట్లాడేది. సో దానితో పోలిస్తే ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతించలేరా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గత 6-7 మంత్స్ నుంచి బీసీ ఉద్యమానికి అనుకూలంగా ఉన్నాయి. లేవని నేను చెప్పడం లేదు. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మనం తెలంగాణ వస్తే చాలు మన అన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్నారు. కానీ సామాజిక తెలంగాణ రాదు అనే విషయాన్ని గుర్తించలే, ప్రజలు గుర్తించలే, మన మేధావులు కూడా గుర్తించలే. నేను ఉదాహరణ చెప్తాను. ఈరోజు సాయుధ తెలంగాణ పోరాటం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా జరిగింది పోరాటం? నైజాం ప్రభుత్వానికి భూస్వాములు. అక్కడ ఉన్న భూస్వాములు ఎవరు? మళ్ళీ రెడ్డిలు, వెల్మాలు, వీళ్ళే కదా. వాళ్ళకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమే కదా. మళ్ళీ తిరిగి 1950లో ఎన్నికలు జరగగానే మళ్ళీ గాంధీ టోపీలు పెట్టుకొని వాళ్ళే వచ్చింది. సో మరి ఇంక ఎవరి చేతిలోకి పోయింది పవర్? సో మనం దాన్ని తెలంగాణ ఉద్యమంలో గుర్తించలేకపోయిండు మన మేధావులు. ఏంటంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణ వస్తే మళ్ళీ అది వాళ్ళ చేతిలోకి పోతుంది అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలే. సో అందుకని జయశంకర్ లాంటి పెద్దలు కూడా తెలంగాణ వచ్చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్నారు, కానీ సామాజిక తెలంగాణ కొరకు పోరాడాలని వాళ్ళు చూడలే. అదే మీరు ఇప్పుడు అంబేద్కర్ గారు చూడండి. అంబేద్కర్కి స్పష్టమైన వైఖరి ఉంది. వారు ఏంటంటే రిజర్వేషన్ ఇష్యూస్ మన అంటే ఈ మన రాజ్యాంగ సభలో చర్చకు వచ్చినప్పుడు రిజర్వేషన్ మనం వదిలేద్దాము, వాళ్ళే అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టం చేస్తారు 1950 తర్వాత ఎన్నికలలో, లోక్సభకు రాజ్యసభకు వదిలేద్దామంటే ఆయన ఒప్పుకోలేదు. మేము దీన్ని నమ్మము. ఖచ్చితంగా ఈ రాజ్యాంగ సభ వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఎస్సీ ఎస్టీలకు అని పట్టుబడితే ఆ రోజు వచ్చింది. లేక మనలాగా బీసీలకు వదిలేశారు. బీసీలకు ఏమన్నారు? ఓబీసీలకు కేంద్రంలో ఇది లోక్సభ రాజ్యసభ చూసుకుంటుంది, ఎన్నికైన ప్రజాప్రతినిధులు చూసుకుంటారని వదిలేయడంతో మనకు ఏమైపోయింది? 93 వరకు కేంద్రంలో రిజర్వేషన్ రాలేదు. ఆ రోజు ఓబీసీలు కూడా మాకు ఎస్సీ ఎస్టీల లాగా ఇమ్మీడియట్గా మాకు రిజర్వేషన్ కల్పించండి అని అనుంటే వాళ్ళకి అసలు 47 నుంచి రిజర్వేషన్ ఉండేది లేదు. ఎందుకంటే వీళ్ళని నమ్మినాం మనం. మళ్ళీ ఇక్కడ కూడా మనం సామాజిక తెలంగాణ కొరకే మనం పోరాడి ఉండుంటే తెలంగాణ వచ్చినాక రాజ్యాంగ అధికారం అనేది బీసీల చేతిలోకి పోయి ఉండుంటే ఇవాళ పరిస్థితులు వేరే ఉంటుండే, పరిణామాలు వేరే ఉంటుండే. అందుకే ఇవాళ బీసీలు బాధపడుతున్నారు. అయ్యో మేము తెలంగాణ తెచ్చుకున్నాం కానీ సామాజిక తెలంగాణ రాలే, మేము అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని బాధపడుతున్నారు. కాబట్టి ఇవాళ బీసీలు ఏకం కావడానికి ఒక అవకాశం ఏర్పడింది, ఆస్కారం ఏర్పడింది. అంటే సాధారణంగా ఒక ఇంట్లో 2 కొడుకులు ఉంటేనే పెద్ద కొడుకు చిన్న కొడుకు పడదు. అలాంటిది ఒక బీసీ అనేది ఒక సముద్రం లాంటిది. బీసీ సమాజం, బీసీ సమూహం ఇంత 150 నుంచి 200 కులాల్లో ఐక్యత సాధ్యమని మీరు భావిస్తున్నారు? కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్స్ ఉంటాయి, దానిపైన ఐక్యత సాధ్యమైంది. ఇవాళ మీరు ఈ బీసీలు అనే వాళ్ళు ఒక హెట్రోజినస్ గ్రూప్, ఇది హోమోజినస్ గ్రూప్ కాదు. అట్లాంటిది మరి తమిళనాడులో కూడా సేమ్ కదా, అన్ని కులాలే ఉన్నాయి కదా. మరి తమిళనాడులో బీసీ ప్రభుత్వం ఎందుకుంది? తమిళనాడులో పెరియార్ సిద్ధాంతం ద్వారా మన అక్కడ ఉన్నటువంటి ద్రవిడ పార్టీస్ రావడం జరిగింది. అన్నాదురై గారు కూడా పార్టిసిపేట్ చేసినారు. సో ఇవాళ ఏమైంది? తమిళనాడులో బీసీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి నాయ బ్రహ్మని ఇవాళ రాజ్యం అక్కడ వాళ్ళు వెళ్తున్నారు. కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు. సో మరి తెలంగాణలో ఆ వర్గం నుంచి ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు. సో అది పరిస్థితి. అందుకనే మనం కొన్ని కామన్
నీడ్స్ ఏదైతే ఉన్నాయో మినిమం నీడ్స్ దాని మీద మనం ఐక్యమవుతాం. ఇప్పుడు ఈ రోజు కూడా తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యమైన దేని మీద క్యాస్ట్ సెన్సస్ మీద క్యాస్ట్ సర్వే మీద ఏకమైనవి. అట్లనే రిజర్వేషన్ పెంపుదల మీద ఏకమైనవి. సో మా వాటా కొరకు మా వాటా మాకు కావాలన్న అంశం పైన వాళ్ళు ఏకమవుతుంది. కాబట్టి కొన్ని కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద ఐక్యం చేసే అవకాశం ఉంది. అంటే ఫైనల్గా ఏదైతే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేకపోతే సుప్రీంకోర్టు నిర్ణయం కూడా దానిపైన వ్యతిరేకత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చట్టం చేసి కేంద్రానికి పంపించినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలియదు. సో ఇలాంటి సందర్భంలో అంటే 100% బీసీ సమాజానికి న్యాయం జరగాలి, లేదంటే 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా బీసీ సమాజానికి రావాలి అని అంటే మీరు ఇచ్చే సూచన లేదు ప్రభుత్వం. ఇప్పుడు ఇందిరా సహాని కేసు వచ్చినప్పుడు తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి. అక్కడ ఆల్రెడీ 50% బీసీ రిజర్వేషన్ ఉంది. సో ఇందిరా సహాని కేసులో ఏమి ఇచ్చారు? ఎస్సీ ఎస్టీ బీసీ కలుపుకొని 50% రిజర్వేషన్ దాటకూడదు, ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇవ్వాలి. సో అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే తమిళనాడులో ఎస్సీలు 18 ఉన్నారు, ఎస్టీలు 1%, 19 పోతే బీసీలకు 31% దక్కాలి. కానీ వారు ఆల్రెడీ 50% చేస్తున్నారు. సో మరి ఇప్పుడు తగ్గించాలి. కానీ అప్పుడు అక్కడ ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. జయలలిత గారు ఒక శపథం చేశారు, నేను ఢిల్లీకి వెళ్తున్నా, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఈ 50% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో పెట్టించే నేను తిరిగి వస్తానని చెప్పేసి చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయి ఇక్కడ ఆల్రెడీ ఒక చట్టం చేసి తమిళనాడు అసెంబ్లీలో ఢిల్లీకి వెళ్ళేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్రపతి ఆమోదం పొంది 9th షెడ్యూల్లో పెట్టి తిరిగి వచ్చింది. కాబట్టి అడిగిలో 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా జరగాలంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ 42% చట్టం చేసి కేంద్రానికి పంపించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆమోదం పొందింపజేసి ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది దాన్ని ఒక చట్టంలో తీసుకొచ్చి 9th షెడ్యూల్గా పెట్టగలిగితే 100% అమలు అవుతుంది. ఒకటి. రెండవది ఈ న్యాయస్థానాలు కూడా ఏంటంటే బీసీల దగ్గరకు వచ్చేసే వరకు డిఫరెంట్ వ్యాఖ్యానాలు చేస్తుంటాయి. న్యాయస్థానంలో కూడా సుప్రీంకోర్టు స్థాయిలో కొలిజియం వ్యవస్థలో కూడా ఈ అగ్రవర్ణాలు బ్రాహ్మణ వైశ్య లాంటి తప్పితే బీసీలకు సీజేగా అవకాశం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అసలు లేదు. ఒక్క బీసీ కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సీజే కాలేదు. ఎట్లా విశ్వసిస్తారు? సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సుప్రీంకోర్టు అనేది జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇండియాలో. కాబట్టి అల్టిమేట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది ఇస్తుందో సుప్రీం జడ్జిమెంట్ చెల్లుద్ది. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మారుస్తూ వాళ్ళు ఒక చట్టం చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఆర్టికల్ 31B 32B ఉంది దీనికి. కోర్టుల జడ్జిమెంట్ మార్చే అధికారం మనకు రాజ్యాంగ పరంగా. కాబట్టి కేంద్రం చేసే అవకాశం ఉంది. సో మనం ఏమంటున్నామంటే అందరూ జడ్జిలు అట్లా ఉంటారని కాదు. ఇందిరా సహాని కేసులో 9 మంది జడ్జిలలో 8 మంది జడ్జిలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చెల్లదని చెప్పింది. మరి మొన్న ఏమైంది? 2022లో 5 ముగ్గురు ఒప్పుకున్నారు, సీనియర్ జడ్జిలు 2 ఒప్పుకోలేదు. సో మరి ఇట్లా జ్యుడిషియరీ అనేది కూడా ఒక స్టాండర్డ్ జడ్జిమెంట్లు ఉంటలేవు. ఒక్కోసారి ఒక్కో తీరుగా ఇస్తున్నారు. 9 మందిలో 8 మంది ఆపోజ్ చేసిన దాన్ని 5 ముగ్గురు సపోర్ట్ చేయడం అనేది కొంత బాధాకరంగా అనిపిస్తుంది. సో అందుకని ఏమంటున్నామంటే జ్యుడిషియరీ కూడా కొంత బీసీల దగ్గరకు వచ్చే వరకు ఒక్కోసారి పొరపాట్లు చేస్తుందా జాన్ అటువంటి మనకు అనుమానాలకు ఆస్కారం ఏర్పడుతుంది. 100% బీసీల పట్ల కొంత వాళ్ళ అప్రోచ్ ఏంటంటే ప్రో బీసీగా ఉండాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే బీసీలకు మీరేమో ఫేవరెట్ ఉండమని చెప్తలే, కానీ చట్టపరంగానే ఉండండి, కానీ 100% బీసీలకు న్యాయం చేయండి. మీరే అన్నారు 50% సీలింగ్ దాటద్దు అన్నారు ఇందిరా సహాని. మరి ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు 60 అయితే కూడా అది కరెక్టే అంటే ఎట్లా? 9 మందిలో 8 మంది కొట్టేసినా కూడా మళ్ళీ మీరు దాన్ని అప్రైల్ చేస్తే ఎట్లా? సో ఇట్లాంటి అనుమానాలు ప్రబలకెళ్తాయి. నేనంటలే, మన నారిమన్ అని మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఈ మధ్య కాలంలో తిరువనంతపురం వెళ్ళేసి ఆడొక స్మారక ఉపన్యాసం చేస్తూ ఆయన కూడా తీవ్రంగా దుయ్యబట్టి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు ఎట్లా అప్హెల్డ్ చేస్తారని. సో జ్యుడిషియరీలోనే డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి దాంట్లో. ఇంకా మేమంటే మనమంటే కామన్ మ్యాన్, లేమ్యాన్ అక్కడ. సో జ్యుడిషియరీ కొద్దిగా బీసీల పట్ల దాన్ని కరెక్ట్గా మీరు చూసి జడ్జిమెంట్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బయాస్డ్గా ఉండొద్దని కోరుతున్నాం. ప్రధానంగా ఈరోజు కేటీఆర్ అవ్వచ్చు, కవిత అవ్వచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారు? బీసీలకు 42% ఇవ్వాలి, బీసీలకు 42% ఇవ్వాలి అంటున్నారు కదా. మరి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇప్పుడు వాళ్ళు మద్దతు ఇస్తున్నప్పుడు మీరు దాన్ని స్వాగతిస్తారా? వాళ్ళకు సపోర్ట్గా నిలబడతారా? వాళ్ళ మాటలతో మీరు ఏకీభవిస్తారా? ఇప్పుడు వాళ్ళు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. వాళ్ళ పీరియడ్లోనే 34% రిజర్వేషను కాస్త 23%కు తగ్గడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి చట్టం
వల్లనే ఈరోజు ఈ దుర్గతి దాపురించింది. వాళ్ళు ఏదో సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అప్పీల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి వాళ్ళకి ఆ రోజు చట్టం చేయాలన్న ఆలోచన లేదే. ఇవాళ చట్టం చేస్తున్న వాళ్ళని విమర్శిస్తుంటే ఎట్లా? సో చట్టాన్ని వాళ్ళ రాజకీయాలు వాళ్ళే, మనం ఏమంటాం? సో ఇవాళ వాళ్ళ రాజకీయాలే వాళ్ళకు ఏ పరిస్థితుల్లో ఉంచిన బీసీలు కొంచెం తెలివిగా ఉండాల్సిన విషయం ఇది. 100% ఇప్పుడు బీసీలు తెలివిగా ఉండాలి. ఇవాళ బీసీలకు వాళ్ళు చేసినటువంటిది ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏ స్థానంలో ఉంచాను, బీసీలు ఆ స్థానంలో ఉంచాను. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు మేము బీసీలకు అది చేసినాం, కానీ బీసీలలో ఉండేటువంటి బాధ ఏంటో బీసీలు వాళ్ళు ఓట్ల రూపంలో చూపించారు. నేను ఇంకా వేరే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఇవాళ వాళ్ళు బీసీలకు చేయాలని ముందుకు వచ్చిండ్రు. ముందుకు వస్తే మంచిదే, కానీ దాన్ని మీరు రేపు భవిష్యత్తులో ఎట్లుంటే పరిస్థితులు చెప్పలేము, నిలబడాలి ఆ మాట మీద. అది సో ఫైనల్గా బీసీ సమాజానికి ఏం చెప్తారు? ఇప్పుడు కొత్త సర్వే మళ్ళీ ఒక 12 days సర్వే చేయబోతున్నారు. ఎవరైనా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, వివిధ దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ప్రభుత్వానికి కూడా ఏం సూచన చేస్తారు ఒకవేళ చేయాలనుకుంటే? సో మేమేమంటున్నామంటే ప్రభుత్వానికి మీ దగ్గర ఎవరైతే సర్వేలో పాల్గొనలేరో వాళ్ళ లిస్ట్ ఉంది, 3.1 ఏదైతే అన్నారో అది మీ ఎన్యూమరేటర్స్కి ఇచ్చేసి ఆ ఇళ్ళకి వెళ్ళేసి నేను ఇప్పుడు దాని గురించి కామెంట్ చేయలేను, ఎందుకంటే వారి కారణాలు ఏదైనా ఉండొచ్చు. నేనేమంటానంటే సర్వేలో బాధ్యత ఉంటుంది. మేము ఇప్పుడు అందుకని ఇప్పుడు ప్రెస్ అడ్రస్ చేస్తూ కూడా చెప్పిన, దయచేసి ఈ సర్వేను రాజకీయాలకు వాడుకోవద్దు. 100% మీరు పాల్గొని మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోండి, మీ పార్టీ వాళ్ళని కూడా పాల్గొనేలాగా చేయించండి, సర్వేను విజయవంతం చేయండి. ఒకవేళ మీరు సర్వేలో పాల్గొనకపోతే బీసీలకు తెలుసు ఏం జరుగుతుందో, ఏం చేయాలని కూడా తెలుసు, అదే చేస్తారు. అంతకంటే ఎక్కువ విషయం బీసీలకు ఏం చెప్తున్నామంటే మన దగ్గర చాలా మంది బీసీలలో మైగ్రేషన్ పీపుల్ ఉన్నారు. ఎక్కడో భీవండో, ముంబయో లేదా సోలాపూర్ ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా తెలియజేసి ఇక్కడ ఆన్లైన్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకటి. రెండోది కుల సంఘాలు కూడా ఊరికే ఇక్కడ మాటలు చెప్పకుండా మీ కుల సభ్యుల్ని కొద్దిగా చైతన్యవంతపరిచి వారందరినీ కూడా ఇందులో 100% పాల్గొనాలని చెప్పి మేము వాళ్ళకు కూడా చెప్తున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏంటంటే మీ ప్రభుత్వ యంత్రాంగం మీద దీన్ని ఒక ఆషామాషిగా తీసుకోకుండా ఒక సీరియస్గా దీన్ని తీసుకొని ఈ కులగణ సర్వేను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. బీసీ రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి వివిధ సంఘాలలో ఐక్యత ఉందని భావించవచ్చు. సో ఇప్పుడు పర్వాలేదు, నేను 100% అని చెప్పను, బట్ మ్యాక్సిమం ఇక్కడ ఐక్యత అనేది రావడం జరిగింది. ఈరోజు అన్ని సంఘాలు కలిసి పోరాటం చేసినాయి కాబట్టి కులగణన కూడా చేయడం జరిగింది. కులగణన చేయడానికి కూడా బీసీ సంఘాల ప్రెషర్ ఉంది. అదేవిధంగా తప్పిపోయిన వారికి మళ్ళీ సర్వే చేయడానికి కూడా అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, దానికి కూడా బీసీ సంఘాల పోరాటం ఉంది. కాబట్టి బీసీ సంఘాలు ఇప్పుడు కొంత ఐక్యబాటలోనే నడుస్తున్నాయి. రాబోయే కాలంలో మీరు వీటి ఫలితాలు కూడా ఇంకా చూస్తారు రాజకీయ రంగంలో. ఫైనల్గా బీసీ ముఖ్యమంత్రి తెలంగాణకు ఎప్పుడు? 100% వస్తారు. ఇప్పుడని నేను చెప్పలేను, బట్ వస్తాడు. మీరేమి తొందరపడాల్సిన అవసరం లేదు, తొందరలోనే వస్తారు అది కూడా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.